ఇది మాత్రం సరిగా అవేర్నెస్ రాలా సార్ 4.72 మైనస్లో ఉన్నారు. అది కూడా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు డిఎంఈ, పిఎస్సి, యూపీఎస్సి, డిఎస్హెచ్, మెడికల్ అండ్ హెల్త్ మొత్తం అందరూ రండి. ఇందులో డిఎంఈ ఎవరు చూస్తున్నారమ్మా? డిఎంఈ మీరేనా? 2.06 ప్లస్లో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. పిఎస్సి, యూపీఎస్సి మీరు రెండు కూడా 1.82 ప్లస్ 0.40 వాటిని కూడా అభినందించండి. ఇంకొక పక్కన డిహెచ్హెచ్ నువ్వమ్మా మైనస్లో ఉన్నావు తల్లి. ఇంప్రూవ్ చేస్తాను సార్. 0.27, 0.36 మైనస్లో ఉన్నావు. నాకు తెలియదు, ఇంప్రూవ్ చేసుకోండి. కొత్తగా వచ్చుంటే ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే సార్, తప్పకుండా. ఓకే, అదే మరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, స్కూల్స్ ముగ్గురు రండి. స్కూల్ శానిటేషన్, మిడ్ డే మీల్, స్కూల్ ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా స్కూల్లో శానిటేషన్ బాగుంది, 2.72, 3.04. మిడ్ డే మీల్ స్కీమ్ 1.33, 1.78. ఎడ్యుకేషన్ 0.66. ఇక్కడ ఈ నెలలో కొద్దిగా వెనకబడ్డారు, జాగ్రత్త చూసుకోమ్మా, ఇంప్రూవ్ కావాలి. ఓవరాల్గా బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. లాస్ట్కి వచ్చే కొద్దిగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రావాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రాలేదు. 0.58, 6.04 ప్లస్లో ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే మైనస్ 0.91, 1.65. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కూడా లేరా? ఎవరైనా సరే రావాలమ్మ, బీ క్లియర్. జిల్లాలో మాత్రం అందరూ ఉండాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, హౌసింగ్, గ్రామ సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, పీజీఆర్ఎస్, శాండ్, శాప్, ఇరిగేషన్. ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మొనిటర్ బాగాలేదు, బీ కేర్ఫుల్. ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యారు. మళ్ళా కంప్లైంట్ వస్తే మాత్రం సీరియస్గా ఉంటుంది. దెన్ హౌసింగ్ పాజిటివ్ ఉంది, 2.42, 1.51. మీరేనా? గ్రామ సచివాలయాలు 1.41, 1.23 బాగా చేశారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. హౌసింగ్ ఎవరు? హౌసింగ్ హెలిప్యాడ్ దగ్గర ఉన్నారు, అది కూడా పాజిటివ్గా ఉంది. కాలేజ్ ఎడ్యుకేషన్ జిల్లాలో ఒకే కాలేజ్, ఎన్ని ఉన్నా నాకు తెలియదు, అది కొంచెం వర్కౌట్ చేయండి. పీజీఆర్ఎస్ ఎవరు చూస్తున్నారు? ఇది బాగలేదు. కలెక్టర్ హ్యాస్ టు ఫోకస్, కలెక్టర్ ఇస్ రెస్పాన్సిబుల్. శాండ్, మైనింగ్ ఎవరు చూస్తున్నారు? ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. 5.62 మైనస్, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అది కూడా బాగాలేదు. శాప్ కూడా మైనస్ ఉంది, 6.37 మైనస్ ఉంది. ఇరిగేషన్ ఇప్పుడు మైనస్ ఉంది, లాస్ట్ ఇయర్ బాగుంది. ఈ ఇయర్ నీళ్లు కూడా లేవు కాబట్టి 18.67 మైనస్లో ఉన్నారు. ఏం చెప్పండి? ఇరిగేషన్ మాట్లాడండి సార్. గోదావరి కెనాల్ మీద వాటర్ సప్లై బాగానే ఉంది సార్. కృష్ణా కెనాల్ మీద డెఫిసిట్ ఉంది సార్. సార్ అది ఇప్పుడు టెయిల్ ఎండ్కి కొంచెం రావడానికి టైం పడుతుంది సార్. దానివల్ల కొంచెం లేట్ అయింది, కానీ ఆల్మోస్ట్ 118 ట్యాంక్స్లో 90% ఫిల్లింగ్ ఉన్నాయి సార్. బట్ టెయిల్ ఎండ్లో మాత్రం కొన్ని 60% ఉన్నాయి సార్. అవి కూడా ఇప్పుడు 90%కి తీసుకురావడానికి ఎక్కడ అక్వాకి ప్రాబ్లం లేదు కదా? లేదు సార్. బీ కేర్ఫుల్, జాగ్రత్త చూసుకోండి. డ్రింకింగ్ వాటర్కి, అక్వాకి ఎక్కడా ప్రాబ్లం ఉండకూడదు. ఎంత వాటర్ తేగలిగితే మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసి చివరి భూములకు నీళ్ళు ఇవ్వండి. వర్కౌట్ చేయండి. మళ్ళీ నేను కూడా రివ్యూ చేస్తాను. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు కైకలూరులో స్పెషల్ ఆఫీసర్ అండ్ రెండోది శ్రీనివాస్ గారు, చైర్మన్ శ్రీనివాస్,
మీ స్పెషల్ ఆఫీసర్ స్టాల్లో ఉన్నారు, స్టాల్ దగ్గర ఉన్నారు. మొత్తం కలిసి ఇప్పుడైతే 27కి వచ్చారు. ఇయర్లీ 35లో ఉన్నారు, 80 పైన ఉండేది. 24 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 19 బిలో యావరేజ్ ఉంది. ఆగస్ట్ 1 నుంచి 16 క్యాంపెయిన్ స్టేట్ అబోవ్ యావరేజ్ ఉంది, 16 బిలో యావరేజ్ ఉంది. మీరేనా నియోజకవర్గం? ఏంటి ఇంకా చాలా 50-50లో ఉన్నారు మీరు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? చాలా రివ్యూ చేస్తున్నారా మీరు? చేస్తున్నాం సార్. పీపీపీ రివ్యూ చేస్తున్నావా? చేస్తున్నాం సార్. చేస్తుంటే ఇంప్రూవ్ కాలేదు. చేస్తాం సార్, తర్వాత చేస్తాం. బీ కేర్ఫుల్, మళ్ళా నాకు అది రాకూడదు. డెఫినెట్ సార్. ఓకే అండి. ఇప్పుడు మీ అందరికి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏ సేవ అందించినా ఒక జవాబుదారీతనం ఫిక్స్ చేశాం. నేను ఐవీఆర్ఎస్ ద్వారా, అదే మరిగా డిజిటల్ టెక్నాలజీ ఎక్కడికక్కడ అనుసంధానం చేసుకోవడం ద్వారా, ఇంకొక అనేక సర్వేలు చేసి మీకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. ఇది భవిష్యత్తులో కూడా ఈరోజు మీరు చూస్తే 71-72% వచ్చాం, ఇంకా పెంచుతాం. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, నేను ఏదైనా మిమ్మల్ని అడిగితే మీరు సమాధానంగాని ప్రాపర్గా చెప్పగలిగితే దాన్ని బేస్ చేసుకొని ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఇంప్రూవ్ చేస్తాం. అట్లా కాకుండా తప్పిచ్చిన రాగద్వేషాలతో పనిచేసిన మనకు ఫలితాలు రావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ ఈరోజు నేను చేసిన సమీక్షలన్నీ మీరు చూస్తే, ఒకటి మేము పనితనాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం, మీలో కూడా చైతన్యం తేవడం, అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్టేట్గా చేయాలంటే ఏమేం చేయాలనో అవి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కల్లిదిండిలో బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడే కామినేని శ్రీనివాస్ గారు కొన్ని సమస్యలు చెప్పారు. ఎన్ని సమస్యలు వీలైతే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రజలందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్, సూపర్ స్పీడ్